నీ డేరా క్షేమ నివాసమనియు నీకు తెలిసియుండును. నీ ఇంటి వస్తువులను లెక్క చూడగా ఏదియూ పోయి ఉండదు. మరియు నీ సంతానము విస్తారమగుననియు నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదరనియు నీకు తెలియను. యోబు గ్రంథం 6వ అధ్యాయం 24-25 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు జనవరి 28 మండే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమను సమృద్ధిగా విస్తరించునుగాక. ఫ్రెండ్స్, దేవుడు నీ గుడారాన్ని, నీ ఇంటిని దేవుడు దీవించి 91 కీర్తనలా ఏ తెగులు నీ గుడారం సమీపించుకోకుండా దేవుడు ప్రొటెక్ట్ చేయనుగాక, అగ్ని కంచి వేయనుగాక. నీ ఇంటి వస్తువుల్లో లెక్క చూస్తే ఏది పోకోకుండా దేవుడు ప్రొటెక్ట్ చేస్తాడంట. నీది నీకు దొరకాల్సిందే, నీది నీకు ఉండాల్సిందే. మరియు నీ సంతానం విస్తారమగుననియు నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదరనియు నీకు తెలియనంటున్నాడు దేవుడు. ఎస్, నీ సంతానం దేవుడు బ్లెస్ అయిపోతున్నాడు. నీ కుటుంబీకుల్ని భూమి మీద పచ్చిక వలె అలా విస్తరించి ఆశీర్వదింప చేయనుగాక. ప్రాస్పరిటీ దేవుడు సమృద్ధినిచ్చునుగాక. గొప్ప కార్యాలు చేయనుగాక. నీ పోయిన వస్తువులు కూడా తిరిగి దొరుకునుగాక. నీ పోయిన మనీ కూడా తిరిగి దొరుకునుగాక. ఇతరుల దగ్గర ఇచ్చి స్టక్ అయిపోయిన కూడా రిటర్న్ బ్యాక్ వచ్చునుగాక. దేవుడు అద్భుత కార్యాలు దేవుడు చేయనుగాక. నీ డేరా అంటే నీ కుటుంబం, నీ గృహం క్షేమమైన నివాసముగా, ప్రార్థనాపూర్వకంగా, ఆశీర్వాదకరంగా ఉండునుగాక. ఆమె ప్రార్థన. ఆశ్చర్యకార్యాలు చేయవాడ, కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. మా గృహాలని క్షేమ నివాసముగా, ఆయన మీరుండే నిలయాలుగా, సంతోష సమాధానం ఉండే కృపనివ్వండి. వాగ్దానం ఇచ్చే దేవుడు. ఒక మాట సెలవిస్తే చాలు, అన్నింటిలో దీవెన. మీ రాజకుమారులు ఆయన ఇది తెలియక యాకోబు ఎంతో ప్రయాసపడ్డాడు, కానీ ఫలితం శూన్యమైంది. ఎప్పుడైతే నీ కృపను తెలుసుకొని నీ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థించాడో అద్భుత రీతిలో బ్లెస్ అయ్యాడు. ఆ బ్లెస్సింగ్స్ మేము చూడాలా, అటు ఆశీర్వాదాలు మేము చూడాలా, సురక్షితంగా క్షేమంగా ఉండాలా. సంతానాన్ని, బిడ్డలను దీవించి అందరినీ ఆశీర్వదించి కృపగల రెక్కలైన కాయండి. గర్భఫలాలు ఇవ్వండి. గర్భిణీలకు క్షేమ సుప్రసవాలు ఇవ్వండి. జాబ్ లేని బిడ్డలకు జాబ్స్ ఇవ్వండి. విద్యార్థులను దీవించి స్టడీస్లో తోడండి. జ్ఞానం వివేచన కృపనివ్వండి. టెట్ ఎగ్జామ్, అలాగే ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు దీవించి కృపాక్షేమాలు దయచేసి మహిమించండి. ఆయన జేఈ మెయిన్స్ రాస్తున్నారు బిడ్డలు, వాటిలో కూడా కృప చూపించి మా బిడ్డలు చేపట్టుకు రాయించి జ్ఞానాత్మ పులుగు చేసి గొప్ప కార్యాలు చేయండి. ప్రతి అవసరాలు తీర్చండి. రెక్కలేని కాయండి. ఎంప్లాయీస్ని దీవించండి. ప్రమోషన్స్ ఇవ్వండి. అందరూ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. జాబ్స్ ఇవ్వండి. గవర్నమెంట్ సెక్టర్లో కూడా జాబ్స్ ఇవ్వండి. డోర్స్ ఓపెన్ చేయండి. నాయన బిజినెస్ పీపుల్ని దీవించండి. సమృద్ధిని ఆశీర్వాదండి. ఎవరు వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. ఏసునామమున ప్రతి బలహీనత తీసేయండి. వేళ్లతో కొట్టివేయండి. ఆయన బలవంతులుగా చేయండి. ఆరోగ్యవంతులుగా చేయండి. బెడ్ అయిన పేషెంట్ని కూడా స్వస్థపరచండి. హాస్పిటల్ కూడా స్వస్థపరిచి విడుదల ఇవ్వండి. ఆయన కన్ను గర్భాలు తెరవాలి. తెరవబడిన గర్భఫలాలు దీవించి ఏ ప్రాబ్లం లేకోకుండా సంపూర్ణమైన దీవెనిచ్చి తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి. పెళ్లి కానివాడు పెళ్ళి అవ్వాలి. బిజినెస్ వాడు బిజినెస్ ఇవ్వండి. ఆశీర్వాదం ఉండి నీ స్వరవిని పెట్టి ప్రతి ఒక్కరూ ఎదగాలి. కృపనిచ్చి మా చుట్టూ, గృహాల చుట్టూ, మాకు ఇచ్చిన సమస్య చుట్టూ, ఏబు చుట్టూ ఎలా కంచి వేయండి. ఆయన ఈ ప్రామిస్లో ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసి వాళ్ళకి నీ భయం పట్టి నేను కేసు వాపస్ తీసుకోవాలి, కాంప్రమైజ్ అవ్వాలి. కృపనిచ్చి కార్యాలు చేయండి. అలాగే ఇక్కడ కూడా సర్కస్ గ్రౌండ్ దగ్గర కృపనివ్వండి. ఫిబ్రవరి, మార్చి మరి 2nd వీక్ వరకు పర్మిషన్ అవ్వడం కృపనిచ్చావు. ఫిబ్రవరి మీటింగ్ చేయడానికి కూడా డోర్స్ ఓపెన్ చేసి ఆయన మార్గాలు సాల్వ్ చేయండి. అన్ని విషయాలు దీవెన దయచేసి గొప్ప కార్యాలు చేయండి. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చండి. మీరు ఎక్కడైనా కాచి దాచి చేయమని ఇవ్వండి. సిద్ధాపూర్ ల్యాండ్స్ కూడా అవి రిజిస్ట్రేషన్లు అవ్వాలి. వ్యతిరేకతను కొట్టిపోయింది. చీకటి ప్రభావాలు లైపరచండి. శత్రువు ఎక్కడ దృష్టి ఎక్కడ రేపనివ్వద్దు. ఆ చీకటి కాడి విరగొట్టబడునుగాక. నీ భయం వాళ్ళకి కలుగునుగా. కృపనిచ్చి ఆయన స్వాస్థ్యం మెరివ్వండి. అన్ని విషయాలు దీవెన దయచేయండి. మమ్మల్ని, మా బిడ్డలను దీవించండి. విదేశాలు మా ప్రియులను కూడా జ్ఞాపకం. ప్రతి ఒక్కరి పట్ల నీ క్షేమాన్ని, కృపనివ్వండి. క్యాన్సర్ పేషెంట్ కూడా స్వస్థపరచండి. ఆయన ఆశాజ్యోతి వాళ్ళ అత్తగారిని స్వస్థపరిచి సంపూర్ణమైన స్వస్థనిచ్చి విడుదల ఇవ్వండి. ఇంకెవరు బలహీన బలపరచండి. ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చి ఈ రోజంతా గొప్ప జయమనిచ్చి తొట్టిలు కొండ కాచి అన్ని విషయాలు కృపాక్షేమాలు దయచేసి మహిమించిందండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమె. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ. అలాగే విష్ యూ హ్యాపీ యానివర్సరీ.